ఎంతో మహిమాన్వితమైన, ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే ఒకటండి. ఇదైతే అవనిగడ్డ మండలం మోపిదేవి గ్రామంలో ఉందండి, కృష్ణా జిల్లా. ఈ ఆలయానికైతే మనం మచిలీపట్నం నుంచి, విజయవాడ నుంచి, అలాగే రేపల్ల నుంచి, తెనాలి నుంచి అయితే కనుక మనకి బస్సు సర్వీసులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి. రేపల్ల వరకు రైలులో వచ్చేసి అక్కడి నుంచి మనం ఆటోలో అయితే ఆలయానికి చేరుకోవచ్చు. దగ్గరే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి కూడాను. అలాగే విజయవాడ నుంచి ఈ ఆలయం అయితే 70 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారని చెప్పని స్థల పురాణం అయితే మనకి ఉంటుందండి. ఇక్కడైతే ఇప్పటికీ కూడా సర్పరూపంలో స్వామివారు సంచరిస్తూ ఉంటారని భక్తుల యొక్క విశ్వాసం అండి. విశ్వాసమే కాదండి, అప్పుడప్పుడు దర్శనమిస్తూ కూడా ఉంటారు. మూల విరాట్కి కింద కలుగులో అయితే స్వామివారు ఉంటారని చెప్పని ప్రతీతండి. అలాగే అప్పుడప్పుడు నిదర్శనం కూడా చూపిస్తూ ఉంటారండి. ఇక్కడ స్వామివారికి పాల పొంగుళ్ళు సమర్పిస్తే త్వరగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుందనేది ప్రతీతి. అలాగే అక్కడే ఉన్న నాగలింగాల చెట్టుకైతే అందరూ కూడా ముడుపులు కడతా ఉంటారండి. ఆ విధంగా ముడుపులు కడితే త్వరగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది ప్రతీతి. అలాగే భక్తుల యొక్క విశ్వాసం కూడా అండి. ఇక్కడైతే స్వామివారి సన్నిధిలో అన్నప్రాసనలు, చెవులు కుట్టడాలు, తలనీనాలు సమర్పించుకోవడాలు, అలాగే నామకరణాలు, అలాగే వాహన పూజలు, నాగప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా ఈ ఆలయంలో అయితే జరుగుతూ ఉంటాయండి. భక్తులందరూ కూడాను చాలామంది మంగళవారము, ఆదివారాల్లో అయితే చాలా ఎక్కువగా వచ్చి వాళ్ళ మొక్కులైతే సమర్పించుకుంటూ ఉంటారండి స్వామివారి సన్నిధిలో. మనకైతే ఆలయం బయట కన్నా లోపలైతే చాలా బాగుంటుంది, కానీ కెమెరా అయితే ఎలో లేదండి లోపల చూపించడానికి. మేమైతే నాకు వీలైనంత వాటికి అయితే మీకు చూపిస్తున్నాను. గుడి యొక్క విశిష్టతను కూడా మీకైతే తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ చూపించే ఆలయం అయితే కనుక మోపిదేవి ఆలయంకి పక్కనే ఉంటుందండి. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనటువంటి ఆలయము ఇది కూడాను. ఈ ఆలయాన్ని అయితే శ్రీ సకలేశ్వర స్వామి వారి దేవస్థానం అంటారు. ఇది శివాలయం అండి. ఇది మనకి ఆలయానికి పక్కనే రోడ్డుకి ఉందండి. ఇదైతే చాలా పురాతనమైనటువంటి ఆలయము, శివాలయము. మేమైతే మోపిదేవి సందర్శన, స్వామివారి దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆలయానికి కూడా వచ్చామండి సందర్శించుకుందామని. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత పురాతనమైనటువంటి ఆలయం అయితే. ఈ ఆలయం వెలుపలైతే మనకి చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అయితే దర్శనమిస్తుంది. అలాగే చాలా చిన్న చిన్న ఉపాలయాలు అయితే మనకి లోపల ఆలయం లోపల ప్రాంగణంలో అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయండి. కానీ చాలా చల్లగా ఉంది. మేము ఎండలో వెళ్ళామండి. చూస్తున్నారు కదా, మూల విరాట్టులను అయితే నేను చూపించడం లేదండి. పక్కనైతే చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి, రండి దర్శించుకుందురు. మేము వెళ్ళే టయానికైతే కనుక ఆ ఆలయాలన్నీ కూడాను గ్రిల్స్ తలుపులు అయితే వేసున్నాయండి. దగ్గరికి బయట నుంచి మనమైతే దర్శనం చేసుకోవచ్చు, కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మవారి ఆలయం అండి. మీరు కూడా దర్శించుకోండి ఒక్కసారి. చూశారు కదా నా ఈ మోపిదేవి యాత్ర ఆలయ విశేషాలు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసి మరిన్ని పాయింట్స్ని నాకైతే యాడ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆలయము. మీరు మోపిదేవి వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా పక్కనే ఉన్నటువంటి శ్రీ సకలేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా సందర్శించుకోండి.